హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేస్తున్నారు. సో తెలుగులో చేసేటటువంటి జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో మనకు ఆస్ట్రోమాట కంపెనీ నుంచి రీసెంట్గా వీళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట ఇంటర్న్షాలా వెబ్సైట్లో. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీకైతే తెలుగు అయితే మాట్లాడవచ్చు ఉండాలన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి తెలుగు మాట్లాడడం అయితే వచ్చు కాబట్టి సో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. సో ఇక తెలుగు లాంగ్వేజ్తో పాటు మీకు కన్నడ అండ్ అలాగే హిందీ మాట్లాడగలగాలి. సో ఇంగ్లీషు మాట్లాడగలగాలి అండ్ అలాగే ఇంగ్లీషు రాయగలగాలన్నమాట. సో ఈ యొక్క స్కిల్స్ ఉన్న వాళ్ళైతే, ఈ యొక్క లాంగ్వేజెస్ తెలిసిన వాళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. సో మెయిన్గా తెలుగు కూడా మాట్లాడడం రావాలని అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు కాబట్టి సో తెలుగు వచ్చిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోండి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే సో మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి, సో మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఈ యొక్క వర్క్ వచ్చేసి ఇంటి నుండే వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ యొక్క ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో అయితే ఉంది, బట్ మనము ఇంటి నుండే వర్క్ అయితే చేయొచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే వాళ్ళు నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేశారనమాట. సో ఇక నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ లభిస్తుంది. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇంటర్న్షియల్ వెబ్సైట్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో కంపెనీ నేమ్ కనుక చూసుకున్నట్టయితే ఆచార్య ఆనంద్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఆచార్య ఆనంద్ కంపెనీ రీనేమే ఆస్ట్రోమాట కంపెనీ అనమాట. సో ఇందులో ఈ కంపెనీలో వచ్చేసి జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే టెలిసేల్స్ జాబ్ రోల్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ టెలిసేల్స్ జాబ్ రోల్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి. సో మీరు ఇంటి దగ్గర నుండి ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. స్టార్ట్స్ ఇమీడియట్లీ. సో ఈ యొక్క వర్క్ అయితే మీకు ఇమీడియట్గా అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఇది సో పర్మనెంట్ అయితే కాదనమాట, కాంట్రాక్ట్ బేసిస్ టైప్ జాబ్ అనమాట. సో 6 months అయితే మనం ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క 6 monthsకి కూడా ఈచ్ మంత్కి మనకు 5,000 నుంచి 10,000 per month శాలరీ అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే 7th November 2021 లోపు అయితే మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క 7th November 2021 డేట్ అయిపోయిన వెంటనే సో ఈ యొక్క లింక్ అయితే డిసేబుల్ అవుతుంది కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి ఇంటర్న్షిప్ టైప్ అనమాట ఇది. సో ఇది పర్మనెంట్ అయితే కాదు. సో ఇంటర్న్షిప్ టైప్ అనమాట. 6 months అయితే మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అబౌట్ ఆచార్య ఆనంద్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక కంపెనీ గురించి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక కంపెనీ ఏంటంటే ఆస్ట్రోమాటా కంపెనీ గివ్స్ యూ ద బెస్ట్ ఆస్ట్రాలజీ సర్వీసెస్ ఇన్ బెంగళూరు. సో ఇక కంపెనీ వచ్చేసి మనకు బెంగళూరులో అయితే ఉందన్నమాట. సో ఇక కంపెనీ వచ్చేసి ఆస్ట్రాలజీ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. లైక్ జ్యోతిష్యం గురించి అయితే చెప్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద పెద్ద జ్యోతిష్యులు అయితే ఉంటారనమాట. సో కాబట్టి చాలామంది కస్టమర్స్ అయితే ఈ యొక్క కంపెనీకి అయితే వచ్చి జ్యోతిష్యం అయితే చెప్పించుకుంటుంటారనమాట. సో ఇదైతే మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ కనుక అయినట్టయితే సో రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో 10 రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అయితే మెన్షన్ చేశారు. సో మీరు కూడా ఒకసారి అప్లై చేసుకునేటప్పుడు ఈ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చదువుకునేసి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే క్లోజింగ్ సేల్స్ డీల్స్ ఓవర్ ది ఫోన్ అండ్ మెయింటైనింగ్ గుడ్ కస్టమర్ రిలేషన్షిప్. సో మీరు ఫోన్ ద్వారా అయితే మీరు కస్టమర్స్తో అయితే ఈ యొక్క సేల్స్ గురించి అయితే మీరు కస్టమర్స్తో అయితే మాట్లాడాల్సి ఉంటుంది. సో కస్టమర్స్తో మీరు గుడ్ కస్టమర్ రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే కాంటాక్టింగ్ ద పొటెన్షియల్ అండ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ టు ఇన్ఫార్మ్ దెమ్ అబౌట్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ యూజింగ్ ద స్క్రిప్ట్స్. సో మీరు ఏదైనా స్క్రిప్ట్స్ని యూజ్ చేసి ఈ యొక్క కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి అయితే కస్టమర్స్కి అయితే ఇన్ఫార్మ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఆన్సరింగ్ క్వశ్చన్స్ అబౌట్ ప్రోడక్ట్స్ ఆర్ ది కంపెనీ. సో ఈ యొక్క కస్టమర్స్ వచ్చేసి ఏదైనా ఈ యొక్క కంపెనీ గురించి కానీ అండ్ అలాగే ప్రోడక్ట్స్ గురించి కానీ ఏమైనా క్వశ్చన్స్ కనుక అడిగారంటే సో మీరైతే ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఆస్కింగ్ క్వశ్చన్స్ టు అండర్స్టాండ్ ద కస్టమర్స్ రిక్వైర్మెంట్స్ అండ్ క్లోజింగ్ సేల్స్. సో కస్టమర్స్ ఏదైతే క్వశ్చన్స్ అడుగుతారో సో ఆ యొక్క క్వశ్చన్స్ని మీరు అర్థం చేసుకోగలగాలన్నమాట. సో వాళ్ళు ఏదైతే క్వశ్చన్ అడుగుతారో సో ఆ యొక్క క్వశ్చన్కి అయితే మీరు బెస్ట్ సొల్యూషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే డైరెక్టింగ్ ద ప్రాస్పెక్టివ్స్
టు ద ఫీల్డ్ సేల్స్ టీమ్ వెన్ ద నీడెడ్ అండ్ అలాగే ఎంటరింగ్ ద అప్డేట్ కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద డేటాబేస్. సో మనకు కస్టమర్స్ అయితే కాల్ చేస్తుంటారు కదా, సో ఆ యొక్క కస్టమర్స్ కాల్ చేసినట్టు మనకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేసి సో మనము అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో డేటాబేస్ని అయితే మనము ఎంటర్ అయితే చేసి అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే గోయింగ్ టు ద ఎక్స్ట్రా మెయిల్ టు మీట్ సేల్స్ క్వైట్ అండ్ ఫెసిలిటీస్ ఫ్యూచర్ సేల్స్. సో మీరు కస్టమర్స్తో త్రూ మెయిల్ ద్వారా కూడా ఈ యొక్క ఫెసిలిటీస్ గురించి అయితే ఈ యొక్క ఫ్యూచర్ సేల్స్ గురించి అయితే మీరు చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మీరు ఫోన్లో అయితే కస్టమర్స్తో మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో సో దానికైతే మనము సొల్యూషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏదైతే క్వశ్చన్స్ అడుగుతారో కంపెనీస్ గురించి కానీ లేదా ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ గురించి అయితే వాళ్ళు ఏదైతే క్వశ్చన్స్ అడుగుతారో సో ఆ యొక్క క్వశ్చన్స్కి అయితే మనం ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే కీప్ రికార్డ్స్ ఆఫ్ కాల్స్ అండ్ సేల్స్ అండ్ నోటింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఈ యొక్క కస్టమర్స్ ఎవరైతే కాల్ చేస్తారో సో ఆ యొక్క కాల్స్ని మీరు సో పిక్ చేసేసి వాళ్ళు ఏదైతే చెప్తారో సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు రికార్డ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో రికార్డ్ చేసి అలాగే నోట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు రికార్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దాన్ని కూడా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో ఇది వచ్చేసి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కిల్స్ రిక్వైర్డ్ కనుక చూసుకున్నట్టయితే సో మీకు కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ పైన అయితే మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అండ్ నేను తెలుగు ఉండాలని చెప్పాను కదా, సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. సో తెలుగు ప్రొఫిషియన్సీ స్పోకెన్. సో మీకు తెలుగు మాట్లాడడం అయితే రావాలని చెప్పేసి నేను ఫస్ట్లోనే చెప్పాను. సో తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో ఖచ్చితంగా తెలుగు వచ్చిన వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. అండ్ అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్పోకెన్. సో మీరు ఇంగ్లీష్ మాట్లాడగలగాలి అండ్ అలాగే ఇంగ్లీష్ రాయగలగాలన్నమాట. అండ్ అలాగే హిందీ వచ్చేసి మాట్లాడగలగాలి అండ్ అలాగే కన్నడ కూడా మాట్లాడగలగాలి. సో ఇక 4 లాంగ్వేజెస్ని కూడా మీరు మేనేజ్ చేస్తే సరిపోతుంది. సో మేనేజ్ చేయగలగాలి అనమాట. సో మేనేజ్ చేసేటువంటి స్కిల్స్ కనుక మీకు ఉన్నట్టయితే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో మీకు ఏమైనా ఈ యొక్క ఎంఎస్ ఎక్సెల్లో స్కిల్స్ కనుక లేకపోతే సో ఇక ఇంటర్న్షాల వాళ్ళైతే ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. సో మీరు ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే సో ఇంటర్న్షాల వెబ్సైట్లో అయితే ట్రైనింగ్ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హూ కెన్ అప్లై అని చూసుకున్నట్టయితే సో ఎవరు అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆర్ అవైలబుల్ ఫర్ ది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇంటర్న్షిప్. సో ఎవరైతే ఇంటి నుండి వర్క్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెన్ స్టార్ట్ ద వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇంటర్న్షిప్ బిట్వీన్ 24th October 2021 నుంచి 28th November 2021. సో ఈ యొక్క వర్క్ వచ్చేసి నేను 6 months అయితే మీరు ఈ యొక్క జాబ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పాం కదా. సో డేట్ కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క వర్క్ వచ్చేసి 24th October 2021 నుంచి 28th November 2021 వరకు అయితే మీరు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే సో ఈ యొక్క డేట్స్ వరకు అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ అవైలబుల్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ 6 months. సో ఎవరైతే 6 months ఈ యొక్క జాబ్ చేయగలం అనుకుంటారో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే హ్యావ్ రిలవెంట్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్. సో ఈ యొక్క స్కిల్స్ అండ్ అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సో ఉమెన్ వాంటింగ్ టు స్టార్ట్ ఆర్ రీస్టార్ట్ దేర్ కెరీర్ కెన్ ఆల్సో అప్లై. సో ఎవరైతే సో ఉమెన్స్ వాళ్ళ కెరీర్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటారో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్స్ కనుక చూసుకున్నట్టయితే సో సర్టిఫికేట్ అయితే ఉంటుంది. సో మనము ఈ యొక్క జాబ్ మనము 6 months చేసిన తర్వాత 6 months కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క కంపెనీ నుంచి మనకు సర్టిఫికేట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే లెటర్ ఆఫ్ రికమెండేషన్ కూడా ఉంటుంది. సో ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్. సో మీరు మీ యొక్క ఫ్లెక్సిబుల్ టైంలో అయితే మీరు ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే వీఆర్ లుకింగ్ ఫర్ యాన్ ఎథెంటిక్ టెలిసేల్స్ రిప్రజెంటేటివ్ అండ్ టు కాంట్రిబ్యూట్ టు జనరేటింగ్ సేల్స్ ఫర్ అవర్ కంపెనీ. సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ సో ఎథ్నిస్టిక్ టెలిసేల్స్ రిప్రజెంటేటివ్ కోసం చూస్తున్నామని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట అడిషనల్ ఇన్ఫర్మేషన్లో. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కనుక చూసుకున్నట్టయితే 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క వర్క్ మొబైల్లో కూడా చేయొచ్చు అనమాట. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. సో ఎవరికైతే మీకు తెలుగే కాకుండా ఇంకా అడిషనల్ లాంగ్వేజెస్ వచ్చుంటాయో సో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఎక్కువగా అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్కి ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చివరిలో అప్లై నవ్ అని ఉంది కదా, సో ఇక అప్లై నవ్ బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి.
సో ఫ్రెండ్స్ అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు సైన్ అప్ అవ్వడానికి అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో నాకు ఎందుకు ఇలా వచ్చిందంటే సో నేను ఆల్రెడీ ఎక్కువ ఈ యొక్క ఇంటర్న్షిప్ వెబ్సైట్లో అయితే ఎక్కువ జాబ్స్కి అయితే అప్లై చేశాను కాబట్టి సో నాకైతే నా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నా రెజ్యూమ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది అనమాట. సో మీరు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకుంటున్నట్టయితే సో ఫస్ట్ అయితే మీకు సైన్ అప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సైన్ అప్ అవ్వడం చెప్పేసి సో కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే నేను సపరేట్గా అయితే చేయడం జరిగింది అనమాట. సో ఆ యొక్క వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ లింక్ అని చెప్పేసి. సో ఎక్కడ నుంచి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో కూడా నేనైతే యొక్క టైం స్ట్రింగ్ కూడా మెన్షన్ చేస్తాను. సో ఆ యొక్క వీడియోని చూసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసి మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఏముండదు, సో అప్లై నా బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు సైన్ అప్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీరు సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో సైన్ ఇన్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ మీ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. సో పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ తర్వాత స్కిల్స్ అడుగుతుంది అనమాట. సో స్కిల్స్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేసేసేయండి. సో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అలాగే ఈ యొక్క టైపింగ్ స్కిల్స్, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, సో మీకు స్కిల్స్ లేకపోయినా కూడా ఉన్నాయన్నట్టు మెన్షన్ చేయండి. సో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇచ్చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారనమాట. సో ఎక్స్పీరియన్స్ అయితే లేకపోతే సో మీరు స్కిప్ అయితే చేయొచ్చు అనమాట. సో లేదు ఉంది అనుకుంటే మీరు ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత మీరు ఏమైనా యూట్యూబ్లో కానీ లేదా బ్లాగర్లో కానీ ఏమైనా లింక్స్ కనుక ఉన్నట్టయితే సో మీరు ఏమైనా బ్లాగ్స్ చేస్తుంటే సో యొక్క లింక్స్ కూడా మీరు పేస్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో లేకపోతే మీరు ఈజీగా స్కిప్ అయితే చేసేసేయండి. సో యొక్క లింక్స్ లేకపోతే సో స్కిప్ చేసిన తర్వాత మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కంపెనీ కూడా రావడం జరుగుతుంది. సో మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చి ఉంటారో సో యొక్క డీటెయిల్స్ అన్నీ మీ యొక్క రెజ్యూమ్ అయితే ప్రిపేర్ అవుతుందన్నమాట. సో నా డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ రెజ్యూమ్ లాగా అయితే ప్రిపేర్ అయ్యి వచ్చేసింది అనమాట. సో యొక్క రెజ్యూమ్ అయితే మనము అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి అప్లైయింగ్ టు టెలిసేల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇంటర్న్షిప్ అట్ ఆచార్య ఆనంద్. సో ఈ యొక్క కంపెనీకి మనము అప్లై చేస్తున్నాం అన్నట్టు మనకైతే ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అసెస్మెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి టెలిసేల్స్ ఇంటర్న్షిప్ అట్ ఆచార్య ఆనంద్ అని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి మనకు అసెస్మెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో 2A2 అసెస్మెంట్ క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటాయన్నమాట. సో క్వశ్చన్స్ వచ్చేసి వై షుడ్ యూ బీ హియర్ ఫర్ దిస్ రోల్ అయితే అడుగుతున్నారు. సో ఎందుకు మీరు యొక్క రోల్ని ఎంచుకుంటున్నారు, సో మేము ఎందుకు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలని అయితే అడుగుతున్నాను అనమాట. సో మీరు సింపుల్గా నాకు ఈ యొక్క జాబ్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ అలాగే సో నాకు ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, టైపింగ్ స్కిల్స్ ఉన్నాయి, సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది. సో ఇలా అయితే మీ మాటల్లో ఇంగ్లీష్లో అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే సో ఆర్ యూ అవైలబుల్ ఫర్ 6 months స్టార్టింగ్ ఇమ్మీడియట్లీ ఫర్ ఏ ఫుల్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్ అండ్ ఇఫ్ యూ నాట్ వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ యూ ఆర్ అవైలబుల్ అండ్ ద ఎర్లీస్ట్ డేట్ యూ కెన్ స్టార్ట్ దిస్ ఇంటర్న్షిప్ అని అయితే అన్నారు. సో ఇది వచ్చేసి మీరు సో ఇక్కడ వచ్చేసి మీరు 6 months అవైలబుల్లో ఉంటారా, సో ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తారా, సో ఫుల్ టైం చేస్తారా లేదా పార్ట్ టైం చేస్తారని అయితే అడుగుతున్నారు. సో ఒకవేళ పార్ట్ టైం చేసేటట్టుంటే సో యొక్క టైం పీరియడ్ సో ఏ టైం నుంచి ఏ టైం వరకు చేస్తారు, సో యొక్క టైం కూడా మెన్షన్ చేయండి అని చెప్పేసి అయితే ఇక్కడ అడగడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే సో ఐఎమ్ అవైలబుల్ ఫర్ ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ 6 months అని అయితే ఇవ్వండి. సో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో పార్ట్ టైం ఇచ్చామంటే సో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి సో ఫుల్ టైం అయితే ఇచ్చేసేయండి. సో ఫుల్ టైం ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, సో ఇక సబ్మిట్ బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని అయితే రావడం జరుగుతుంది. సో యూ కెన్ ట్రాక్ ఇట్ స్టేటస్ అండ్ డాష్బోర్డ్. సో మీకు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయినట్టు మీరు డాష్బోర్డ్లో కూడా చూసుకోవచ్చు అనమాట. సో మీరు డాష్బోర్డ్లో చూడాలంటే ఇక్కడ 3 dots ఉన్నాయి కదా, సో ఇక్కడ దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మై అప్లికేషన్స్ అని అయితే ఉంటుంది. సో ఇక మై అప్లికేషన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి సో ఆచార్య ఆనంద్ టెలిసేల్స్ అప్లైడ్ అని అయితే రావడం జరిగింది. సో మనమైతే ఇప్పుడు అప్లై చేసామని చెప్పేసి మనకి అయితే అప్లికేషన్ స్టేటస్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేనైతే చాలా జాబ్స్కి అయితే అప్లై అయితే చేశాను, డిఫాల్ట్ కంపెనీకి కూడా అప్లై చేశాను అండ్ అలాగే రిక్వాస్ కంపెనీ. సో ఇక రిక్వాస్ కంపెనీ నుంచి కాల్ కూడా రావడం జరిగింది నాకు. సో అదే నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను అనమాట. సో ఎవరైనా అప్లై చేసుకుంటే అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి అని చెప్పేసి అండ్ అలాగే అర్బన్ కంపెనీ కూడా అప్లై అయితే చేశాను అనమాట. సో బట్ నేనైతే సెలెక్ట్ అవ్వలేదని చెప్పేసి అయితే రావడం జరిగింది. సో బికాస్ ఆఫ్ నా రెజ్యూమ్ అయితే అంత అట్రాక్టివ్గా లేదు కాబట్టి సో నేనైతే ఇక్కడ సెలెక్ట్ అయితే అవ్వలేదన్నమాట. సో మళ్ళీ అయితే నేను నా రెజ్యూమ్ అయితే నేను నీట్గా ప్రిపేర్ చేసేసి అప్లై అయితే చేశాను. సో నాకు కంపెనీస్ నుంచి అయితే కాల్స్ అయితే వచ్చాయన్నమాట. సో స్టేటస్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఇక్కడ వీళ్ళు సీన్ అని కనిపించిందంటే సో మనం ఇక్కడ ఫస్ట్ అయితే అప్లై చేసిన తర్వాత అప్లైడ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో తర్వాత ఇక్కడ వాళ్ళు చూసుంటే మన
మన అప్లికేషన్ ఫామ్ని చూస్తుంటే మనకు ఇలా సీన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళు కనుక చూసారంటే మనకు ఖచ్చితంగా కాల్ అయితే చేస్తారనమాట ఈ యొక్క కంపెనీస్ నుంచి. సో ఇలా అయితే అప్లికేషన్ స్టేటస్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు మీ మొబైల్లోనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. సో మరొక మంచి నోటిఫికేషన్స్ అయితే మేము ముందుకు వస్తాం. సో టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.